నమస్కారం వార్తలకు స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పోలవరం జిల్లా రంపచోడవరంలో పాల్గొన్నారు. తల్లికి వందనం పథకం లబ్ధిదారులైన గిరిజన మహిళలతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. తమ పిల్లలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, బోధనా ప్రమాణాలు ఎంతో మెరుగుపడ్డాయని తల్లిదండ్రులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పోలవరం జిల్లా రంపచోడవరంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరుకున్న ముఖ్యమంత్రి, మంత్రికి ఆదివాసీ మహిళలు సాంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సరస్వతీదేవికి పూలమాల సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తల్లికి వందనం పథకం లబ్ధిదారులైన గిరిజన మహిళలతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తమ పిల్లలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, బోధనా ప్రమాణాలు ఎంతో మెరుగుపడ్డాయని తెలియజేశారు. పాఠశాలల్లో మంచి విద్యా వాతావరణం నెలకొల్పడంతో పాటు పరిశుభ్రమైన, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారని వివరించారు. అదేవిధంగా తమకు స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వల్ల పట్టణాలకు వెళ్లి చిరు వ్యాపారాలు చేసుకోవడం సులభమైందని, ఈ పథకం మహిళల ఆర్థిక సాధికారతకు దోహదపడుతోందని గిరిజన మహిళలు తెలియజేశారు. అంగన్వాడీ సిబ్బంది విజ్ఞప్తితో వారికి తల్లికి వందనం అమలు చేస్తున్నామని సీఎంకు మంత్రి లోకేష్ వివరించారు. కార్యక్రమం ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ గిరిజన మహిళలతో కలిసి ఆత్మీయంగా సెల్ఫీ దిగారు. ప్రజల భద్రత, రైతుల పంటల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ లక్ష్యాలను కూటమి ప్రభుత్వం శాస్త్రీయ మానవీయ విధానాలతో చేపడుతున్న చర్యల్లో భాగంగా కుంకి ఏనుగులను తరలిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కుంకి ఏనుగులు జయంత్ అభిమన్యుల సేవలు పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో మానవ ఏనుగు ఘర్షణల నియంత్రణకు ఎంతో ఉపయోగపడనున్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మానవ ఏనుగు సంఘర్షణల నివారణ చర్యలను బలోపేతం చేసే దిశగా పలమనేరు ముసలమడుగు ఏనుగుల శిబిరం నుంచి గుచ్చిమి ఏనుగుల శిబిరానికి తరలిస్తున్న శిక్షణ పొందిన కుంకి ఏనుగులు జయంత్ అభిమన్యులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద స్వాగతం పలికారు. గజరాజులకు మార్గమధ్యంలో పూలు చల్లి స్వాగతం పలికిన ఉప ముఖ్యమంత్రి వాటికి స్వయంగా ఆహారం అందజేశారు. అనంతరం గుచ్చిమి శిబిరానికి బయలుదేరిన కుంకీల రెండో అంచె ప్రయాణాన్ని జెండా ఊపి సాగనంపారు. ఈ సందర్భంగా ప్రయాణంలో కుంకీల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై అటవీ శాఖ అధికారులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. గుచ్చిమి క్యాంపునకు చేరిన అనంతరం నిపుణుల పర్యవేక్షణలో అక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జయంత్ అభిమన్యుల సేవలు పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో మానవ ఏనుగు ఘర్షణల నియంత్రణకు ఎంతో ఉపయోగపడనున్నాయని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ప్రజల భద్రత, రైతుల పంటల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ లక్ష్యాలను కూటమి ప్రభుత్వం శాస్త్రీయ మానవీయ విధానాలతో చేపడుతున్న చర్యల్లో భాగంగా కుంకీలను తరలిస్తున్నామని అన్నారు. నీట్ పరీక్షకు సంబంధించి వ్యక్తమవుతున్న ఆందోళనలపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. విద్యార్థుల ఆందోళనను విచ్ఛిన్నకర శక్తులు దారి మళ్లించి హైజాక్ చేశాయని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ వ్యతిరేక నినాదాలకు తావులేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య నిరసనను హింసాత్మకంగా మార్చే ప్రయత్నాలను ఆయన విమర్శించారు. తాను ప్రజాస్వామ్య నిరసనలకు మద్దతునిస్తాననే విషయంతో పాటు దేశ వ్యతిరేక కార్యకలాపాలను కూడా వ్యతిరేకిస్తానని ఆయన స్పష్టం చేశారు. నీట్ లీకేజీపై విద్యార్థుల ఆందోళనతో మొదలైన నిరసన ఇప్పుడు రాజకీయ అజెండా ఉన్న విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లోకి వెళ్లి దారి తప్పిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజాస్వామ్య ఉద్యమంగా ప్రారంభమై రాళ్లు రువ్వడం వంటి హింసాత్మక ఘటనలకు దారితీసిందని తెలిపారు. ప్రజా సమస్యలను విచ్ఛిన్నకర శక్తులు ఎంత సులభంగా తమ స్వార్థానికి వాడుకుంటున్నాయో ఇది స్పష్టం చేసిందని అభిప్రాయపడ్డారు. యువతలోని అసహనం కేవలం పరీక్షల వల్లే కాదని భవిష్యత్తుపై అభద్రత వల్ల వచ్చిందని ఆయన అన్నారు. ప్రపంచానికి నాయకత్వం వహించాలని ఆశించే దేశం క్లర్కులను తయారు చేయడానికి శతాబ్దాల క్రితం రూపొందించిన విద్యా విధానంతో ముందుకు సాగలేదని అభిప్రాయపడ్డారు. మన ప్రజాస్వామ్యం విభేదాలను, శాంతియుత నిరసనలను స్వాగతిస్తుందని, హింస, ఆస్తుల విధ్వంసం, మతపరమైన అవమానాలకు మరియు దేశ సమగ్రతకు సవాల్ చేసే నినాదాలకు ఇక్కడ స్థానం లేదని స్పష్టం చేశారు. మోదీ సర్కార్ సమస్యను పరిష్కరించడానికి సుముఖత వ్యక్తం చేసిందని, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆందోళనకారులతో చర్చలు జరిపారని చెప్పారు. నిర్మాణాత్మక చర్చలు కొనసాగకుండా విచ్ఛిన్నకర శక్తులు
ఆందోళనను రెచ్చగొట్టి దారి తప్పించాయని, ఫలితంగా ప్రజాస్వామ్య ఉద్యమం ప్రజాశాంతికి విఘాతం కలిగించే గందరగోళంగా మారిందని పవన్ అన్నారు. వారి లక్ష్యం చర్చలా లేక అస్థిరతను సృష్టించడమా అని ప్రశ్నించారు. దేశాన్ని విభజించడానికి జరిగే ప్రతి ప్రయత్నానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలని పవన్ పిలుపునిచ్చారు. ఇలాంటి ఉద్యమాలపై గతంలో తాను మాట్లాడిన వీడియోను పవన్ జనసేన పార్టీ సామాజిక మాధ్యమాల ఖాతాలో పోస్ట్ చేశారు. రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా తుడిచిపెట్టే లక్ష్యంతో అటవీశాఖ ప్రణాళికలకు మరింత పదును పెట్టాలని, ఇందుకోసం స్మగ్లింగ్ ముఠాలపై నిఘా పెంచాలని ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. డ్రోన్ పరిజ్ఞానం, అత్యాధునిక సాంకేతికత వినియోగించుకుంటూ నిఘా పటిష్టం చేయాలన్నారు. స్మగ్లింగ్ ముఠాల నెట్వర్క్ ను మూలాలతో సహా నిర్మూలించేలా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని, అక్రమ రవాణాకు ఎలాంటి అవకాశం లేకుండా జీరో టాలరెన్స్ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేకించిన అటవీ సంపద ఎర్రచందనం కాపాడుకోవటం మనందరి బాధ్యత అని, ఎర్రచందనం స్మగ్లింగ్ పై కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధం, 2 ఏళ్లలో ఏ మేరకు స్మగ్లింగ్ నిరోధించారు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా గడిచిన 2 ఏళ్లలో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు అటవీ శాఖ తీసుకున్న చర్యలు, సాధించిన ప్రగతి, నమోదైన కేసుల వివరాలను అధికారులు వివరించారు. గత 2 ఏళ్లలో ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠిన చర్యలు చేపట్టినట్లు అధికారులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వివరించారు. 506 కేసులు నమోదు చేసి 1239 మందిని అరెస్ట్ చేయగా 372 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. అలాగే 12 మంది ప్రధాన స్మగ్లర్లపై పీడీ చట్టం కింద చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అక్రమంగా నిల్వ చేసిన ఎర్రచందనాన్ని గుర్తించి ఆయా రాష్ట్రాల పోలీస్, అటవీ శాఖల సమన్వయంతో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి 35.6 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి అంతర్రాష్ట్ర ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించలేదని పేర్కొన్నారు. అలాగే ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో గతంలో కన్విక్షన్ రేటు 3% కంటే తక్కువగా ఉండేదని, 95% కేసుల్లో నిందితులకు కోర్టులు శిక్షలు విధించే స్థాయికి కన్విక్షన్ రేటు పెరిగిందని వివరించారు. గతంలో స్మగ్లర్లపై పీడీ చట్టం అమలు చేయని పరిస్థితి ఉండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే 12 మంది స్మగ్లర్లపై పీడీ చట్టం కింద చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడ ఎర్రచందనం అక్రమ నిల్వలు ఉన్నా ఆయా రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకుని వాటిని స్వాధీనం చేసుకోవాలి. ఇతర రాష్ట్రాల పోలీస్, అటవీ శాఖ అధికారులతో సమన్వయం తక్షణ అవసరం. స్మగ్లింగ్ ముఠాల వెనుక ఉన్న కింగ్ పిన్స్, ఫైనాన్షియర్స్ పైన దృష్టి సారించాలన్నారు. బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రానికి చెందిన విలువైన ఎర్రచందనం సంపదను రక్షించేందుకు అత్యాధునిక సాంకేతికత, డ్రోన్ల పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ నిఘాను మరింత విస్తృతంగా వినియోగించాలన్నారు. అంతర్రాష్ట్ర సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు అన్ని శాఖలు సమిష్టిగా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో చేనేత కళాకారులు గౌరవప్రదమైన జీవనం సాగించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని, ఇందులో భాగంగా నేతన్నలకు అధిక దన్ను కలిగేలా నేతన్న సేవలో పథకానికి శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు. నేతన్న సేవలో పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 51,952 మంది నేతన్నలకు ఆర్థిక లబ్ధి కలిగేలా ఏటా 25,000 రూపాయలు అందచేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం బడ్జెట్లో 250 కోట్ల రూపాయలు కేటాయించామని, వచ్చే నెల 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నామన్నారు. రాష్ట్రం చేనేత రంగ అభివృద్ధికి విశేష కృషి చేసిన ప్రజాబంధు ప్రగడ కోటయ్య జయంతిని ఈ నెల 26న రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నామన్నారు. రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి సవిత నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నేతన్నలకు ఆర్థిక భరోసా కలిగించేలా కూటమి ప్రభుత్వం మరో శుభవార్త చెప్పిందన్నారు. నేతన్న సేవలో పథకానికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఈ మేరకు కేబినెట్లో ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలియజేశారు. ఈ పథకం ద్వారా ఏటా 51,952 మంది నేతన్నలకు 25,000 ఆర్థిక సాయం అందజేయనున్నామన్నారు. చేనేతలకు ఆర్థిక దన్ను కలిగించేలా నేతన్న సేవలో పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబుకు మంత్రి సవిత ధన్యవాదాలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం రాగానే నూతన టెక్స్టైల్స్ పాలసీ తీసుకొచ్చామని మంత్రి సవిత గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టెక్స్టైల్స్ పార్కులు, క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నేతన్నలకు గౌరవప్రద జీవనమే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. ఏటా థ్రిఫ్ట్ ఫండ్ కింద
5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామని, నూలు కొనుగోలుపై 15% సబ్సిడీ అందజేస్తున్నామని తెలిపారు. చేనేతలకు 365 రోజుల పాటు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యమని, ఆప్కో చరిత్రలో మొట్టమొదటిసారిగా టీటీడీతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. చంద్రబాబు పాలన నేతన్నలకు ఎప్పుడూ స్వర్ణయుగమేనని మంత్రి సవిత కొనియాడారు. నేతన్నలకు 4000 పెన్షన్ కూడా అందజేస్తున్నాం. గతంలో నేతన్నలు పడుతున్న కష్టాలు గుర్తించి వారిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాల పెన్షన్ మొదలుపెట్టిందే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ మరి ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి ఆర్థిక పరిస్థితులు స్టేట్ ఆర్థిక పరిస్థితులు అందరికీ తెలుసు. మరి ఈరోజు ఆర్థిక పరిస్థితులు బాగులేకపోయినా మరి నేతన్నలను అండగా ఉండాలి, నేతన్నలకు ఎప్పటికప్పుడు ప్రోత్సాహంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి నేతన్నల తరఫున మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి ఈ అతి తక్కువ కాలంలో మరి ఒక పక్క టెక్స్టైల్స్ పాలసీ తీసుకురావడం, మరి ఒక పక్క టెక్స్టైల్స్లో ఇన్వెస్ట్మెంట్స్ రావడం కూడా జరిగింది. దాంతోపాటు ఎంపవర్మెంట్ కూడా మనం కలజేస్తున్నాం. మరి ఈరోజు నేతన్నలకు అంటే గతంలో అయితే మేనిఫెస్టోలో కూడా నేతన్న సేవా పథకం లేదు, కానీ నేతన్నలు పడుతున్న కష్టాలు తెలుసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగానే మరి ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ఆమోదం తెలపడం కూడా జరిగిందన్న విషయం తెలియజేస్తూ, అదేవిధంగా నేతన్నలకు ఎక్కడికక్కడ మరి ఆప్కో ద్వారా కూడా మనం కొనుగోలు చేస్తున్నాం, వాళ్ళ పేమెంట్స్ కూడా చేస్తున్నాం. అదేవిధంగా 365 రోజులు పని దినాలు కల్పించాలని వారికి వేతనాలు కూడా మరి పెంచాం. దానితో పాటు మరి ఈరోజు ఎక్కడికక్కడ ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మరి మనకి నిన్నటి రోజున కూడా మరి నేషనల్ అవార్డ్స్ కూడా 2 రావడం జరిగింది. దానికి కూడా చాలా గర్వంగా ఉంది. దాంతోపాటు మరి ఇతర ప్రైవేట్ కంపెనీస్తో కూడా మనము మరి ఇతర కార్పొరేట్ కంపెనీస్తో కూడా టైఅప్ అయ్యి వారికి డైరెక్ట్ మార్కెటింగ్ సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నాం. 90% సబ్సిడీతో మరి వారికి పనిముట్లు కూడా అందజేస్తున్నాం అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి ఒక పక్క 4000 పెన్షను, మరి సుమారుగా 88,000 మందికి మనం 85,678 మందికి మరి నేతన్న పెన్షన్ కూడా నేతన్నలకి 50 సంవత్సరాలకి పెన్షన్ అందజేస్తున్నాం. మరి ఉచిత విద్యుత్తు మరి 51,982 మందికి అందజేస్తున్నాం. మరి దాంతోపాటు ఈరోజు మళ్ళీ నేతన్న సేవా పథకం కూడా 51,952 మందికి అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు తగ్గడంతో కృష్ణా నదిలో నీటి ప్రవాహాలు గణనీయంగా తగ్గాయని ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కె నరసింహమూర్తి తెలిపారు. రాష్ట్రంలో సాధారణం కంటే 51%, కృష్ణా డెల్టా పరిధిలో 49% వర్షపాతం లోటు నమోదైందన్నారు. కృష్ణా డెల్టా సాగుకు సుమారు 150 టీఎంసీల నీరు అవసరమైనప్పటికీ ప్రస్తుతం అంత నీటి లభ్యత లేదన్నారు. పట్టిసీమ పంపింగ్లో కూడా ప్రవాహం తగ్గడంతో అన్ని పంపులను ఒకేసారి నడపడం సాధ్యం కావటం లేదని వివరించారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని సుమారు 60 లక్షల మంది ప్రజల త్రాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అందువల్ల కృష్ణా డెల్టాకు విడుదల చేస్తున్న నీటిని త్రాగునీటి అవసరాలకే వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, కృష్ణా నదిలో ప్రస్తుత నీటి లభ్యత, కృష్ణా డెల్టాకు సాగు, త్రాగునీటి సరఫరాపై ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కె నరసింహమూర్తి, ఇరిగేషన్ శాఖ సిఈ బి రాంబాబు, ఎస్ఈ జె గుణకర్తో కలిసి ఇరిగేషన్ కాంపౌండ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రస్తుత నీటి లభ్యత పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కె నరసింహమూర్తి మాట్లాడుతూ, రాష్ట్రంలో సాధారణం కంటే 51%, కృష్ణా డెల్టా పరిధిలో 49% వర్షపాతం లోటు నమోదైందన్నారు. ప్రభుత్వం 2027 జూన్ వరకు గ్రామాలు, పట్టణాలు, మున్సిపాలిటీల త్రాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి నిర్వహణ చేపడుతుందన్నారు. పులిచింతల ప్రాజెక్టులో ఉన్న వినియోగించదగిన నీటిని కూడా త్రాగునీటి అవసరాల కోసమే భద్రపరిచామని వెల్లడించారు. ప్రస్తుతం పట్టిసీమ ద్వారా ఆర్ఎంసీ కాల్వకు నీటిని విడుదల చేసినప్పటికీ గోదావరి నదిలో ప్రవాహాలు కూడా గణనీయంగా తగ్గాయని తెలిపారు. ఆర్ఎంసీ కాల్వ నుంచి అనధికారికంగా పంపులు ఏర్పాటు చేసి నీటిని తీసుకోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నీటి లభ్యత తక్కువగా ఉన్నందున ఆర్ఎంసీ పరిధిలో వరి సాగు కాకుండా వేరే పంటలపై దృష్టి పెడితే బాగుంటుందేమో చూడాలని రైతులకు సూచించారు. ఇప్పుడు వరి నాటితే మధ్యలో నీరు అందక రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వరికి బదులుగా
ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో స్థానికంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో శ్రీశైలం, నాగార్జున సాగర్ కు నీటి ప్రవాహాలు పెరిగితే వ్యవసాయ శాఖతో చర్చించి పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని వెల్లడించారు. మనం పైన ఉన్నటువంటి కృష్ణా నది పైన ఉన్నటువంటి ఆల్మట్టి కానీ, నారాయణపూర్, జోరాల ప్రాజెక్ట్స్లో దగ్గర 50 టీఎంసీల నీటి కుషన్ ఉంది. అంటే 50 టీఎంసీల నీరు నిండితే కానీ మనకి శ్రీశైలంకి రాదు. అలాగే ఇంకొక ఆరం పైన తుంగభద్ర డ్యాంలో దగ్గర 70 టీఎంసీల కుషన్ ఉంది. సో అక్కడ కూడా ఆ నీరు నిండితే కానీ మనకి శ్రీశైలంలోకి నీళ్లు రావు. సో ఈ విధంగా ఈ సూపర్లో సంవత్సరంలో వర్షాలు తక్కువ అవడం వల్ల దేశవ్యాప్తంగా వర్షాలు తక్కువ ఉన్నాయి. అలాగే ఈ కృష్ణా పరివాహకమైన కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రలో కూడా తక్కువ ఉండడం వల్ల గత సంవత్సరాలతో పోల్చుకుంటే చాలా తక్కువ రావడం వల్ల మనకి నీటి లభ్యత చాలా తక్కువ ఉంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుకొని మళ్ళీ ప్రభుత్వము ఒకవేళ అవైలబిలిటీ వస్తే వాటిని ఎలా వినియోగించుకోవాలనేటువంటిది ప్రణాళికలను రూపొందించి మీ ముందు వ్యక్తపరుస్తాము. సో ఈ దృష్ట్యా ఇటువంటి పరిస్థితులు, అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్క రైతు ఆలోచన చేసి విజ్ఞతతో నడుచుకోవాలని, వీలైనంత వరకు ప్రభుత్వ ఉద్దేశం త్రాగునీటి సరఫరా గురించి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్ని చేసుకున్నాక కొంత నీరు మిగిలితే అవి ఆరుతడి పంటలకి వెళ్ళడానికి ప్రభుత్వం సూచిస్తుంది. వరి పంటకి వెళ్ళకూడదని సూచిస్తుంది. వర్షపాతం లేకుండా కాలువల ద్వారా వరి పంట ఇవ్వడం అనేది కష్టతరమైనది. వర్షం సపోర్ట్ లేకుండా ఏ పంటకి మనం కాలువలతో, కెనాల్స్ ఉన్న కెపాసిటీతో సరిపోదు. అది ఈజీగా ఉండదు. కాబట్టి రైతులకి వరి పంటకి బదులు ఆరుతడి పంటలకు వేసుకుంటూ ముందు తాగునీటి అవసరాలకే గవర్నమెంట్ ఉద్దేశం తాగునీటి అవసరాలని పూర్తిగా నెక్స్ట్ ఇయర్ జూన్ 2027 వరకు వాటి అవసరాలని తీర్చడానికి కృతనిశ్చయంతో ఉంది. వాహనదారులకు ఉపయోగపడే అనేక సదుపాయాలతో కూడిన అస్త్రం యాప్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఈ యాప్లో ప్రజలకు ఉపయోగపడే అనేక అంశాలు పొందుపరిచారు. ఆండ్రాయిడ్, iOS లో పనిచేస్తుంది. కీలక ప్రాంతాల్లో వాహన రద్దీ, ట్రాఫిక్ జామ్లపై ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను సమీపిస్తున్నప్పుడు ముందుగానే వాహన చోదకులకు అప్రమత్తం చేస్తుంది. విజయవాడలోని అంబేద్కర్ కళా వేదికలో 3 రోజుల పాటు జరిగిన ఏపీ పోలీస్ రీట్రీట్ 2026 ఫ్యూచర్ పోలీసింగ్ కాన్ఫరెన్స్ ముగింపు సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వాహనదారులకు ఉపయోగపడే అనేక సదుపాయాలతో కూడిన అస్త్రం యాప్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఈ యాప్లో ప్రజలకు ఉపయోగపడే అనేక అంశాలు పొందుపరిచారు. ఆండ్రాయిడ్, iOS లో పనిచేస్తోంది. కీలక ప్రాంతాల్లో వాహన రద్దీ, ట్రాఫిక్ జామ్లపై ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను సమీపిస్తున్నప్పుడు ముందుగానే వాహన చోదకులను అప్రమత్తం చేస్తుంది. ప్రమాదాల నివారణకు ఇది బాగా ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ ఉల్లంఘనలను ప్రజలే అధికారుల దృష్టికి తీసుకురావచ్చు. ఆయా ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తే అధికారులు చర్యలు తీసుకుంటారు. మొత్తం 13 రకాల సేవలు ఈ యాప్లో లభ్యమవుతాయి. అనంతరం సీఎం విందులో పాల్గొని పోలీసు అధికారులతో మాట్లాడారు. ఈ సదస్సులో హోంమంత్రి అనిత, హోం సెక్రటరీ కుమార్ విశ్వజిత్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సహా పోలీసు ఉన్నతాధికారులు, జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి యువజన సంఘాలు రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి. విజయవాడలోని కేంద్ర విద్యా సంస్థ కేవీ పబ్లిక్ స్కూల్ ఎదుట ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థి యువజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా విజయవాడలోని పలు విద్యా సంస్థల వద్ద నిరసనలు తెలిపారు. నగరంలోని కేంద్రీయ విద్యాలయ, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ వంటి పలు విద్యా సంస్థల వద్ద ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు, కార్యకర్తలు నిరసన నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన నాయకులు ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీస్ చర్యలను తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్, ఏఐవైఎఫ్ విజయవాడ నగర అధ్యక్షులు భార్గవ్ ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిందని, ఈ ఘటనపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
రోజు విద్యార్థులందరూ కూడా నీట్ పరీక్షలకి ఎంతో కష్టపడి వాళ్ళు శ్రమించి వాళ్ళు ఉన్నత ఫలితాలు పొందామంటే ఈ లీకేజీ ప్రభుత్వం ప్రశ్న పత్రాలను కూడా లీకేజీ కార్యక్రమం వేసి విద్యార్థులు ఉన్నత స్థాయి చేరుకోవాలనుకున్న నిర్లక్ష్యంగా వాళ్ళు ఫెయిల్యూర్ కాదు. ఈరోజు విద్యార్థులు ఫెయిల్యూర్ కాదు, ప్రభుత్వం ఫెయిల్యూర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దీన్ని ఖండిస్తూ విద్యార్థులు శాంతియుతంగా ఢిల్లీలో జంతర్ మంతర్లో వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తుంటే విద్యార్థులను చూడకుండా వాళ్ళపైన దారుణంగా భౌతికంగా దాడి చేసి లాఠీ దాడి చేసి రక్తం చిందించే విధంగా పోలీసులు కొట్టారు. దీన్ని మేము ఏఐసీఎఫ్గా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. విద్యార్థులకి న్యాయం కోరుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయాలని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపుకోవడం జరిగింది. ఈ బంద్లో భాగంగా కేంద్ర విద్యాసంస్థ అయిన కేవీ పబ్లిక్ స్కూల్ని ఇవాళ విద్యార్థి యోజన సంఘాల ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ ఆధ్వర్యంలో ఇవాళ కేవీ స్కూల్ దగ్గరికి వచ్చి కేవీ స్కూల్ని మూయించడం అనేది జరిగింది. శ్రీకాకుళం నుంచి తిరుపతి జిల్లా తడ వరకు దాదాపు 100 చోరీలు చేసిన కిలాడి దంపతులను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. వీరు ఇప్పటి వరకు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి తదితర ప్రాంతాల్లో దొంగతనాలు చేసినట్లు తేలింది. 15 లక్షల రూపాయల విలువైన 54 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.8 కిలోల వెండి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నున్న పోలీస్ స్టేషన్లో డీసీపీ గుండం రామకృష్ణ ఈ వివరాలు వెల్లడించారు. నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల 2 భారీ చోరీలు, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 1 దొంగతనం జరిగింది. నున్న పరిధిలో జరిగిన నేరాలపై కేసు నమోదు చేసిన సీఐ అహ్మద్ అలీ నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విశాఖపట్నం జిల్లా గాజువాకకు చెందిన తోట శివకుమార్ ఈ నేరాలు చేసినట్లుగా దర్యాప్తులో తేలింది. శివకుమార్ ఓ చోరీ కేసులో జైలుకు వెళ్లినప్పుడు విజయవాడ రాజీవ్ నగర్ కు చెందిన తుమ్మల మనోజ్ కుమార్ మరో యువకుడు పరిచయమయ్యారు. వారిద్దరికీ నేరాలు చేయడంలో ఇతడు శిక్షణ ఇచ్చాడు. ఇటీవల శివకుమార్ భార్యతో కలిసి విజయవాడలోని మనోజ్ కుమార్ ఇంట్లో దిగాడు. అక్కడి నుంచి రోజు రెక్కీ చేసి 3 నేరాలు చేసి పరారయ్యాడు. పోలీసులకు ఘటనా స్థలంలో వేలిముద్రలు లభ్యమయ్యాయి. వాటిని పాత రికార్డులతో పోలిస్తే తోట శివకుమార్ వివరాలొచ్చాయి. సెల్వర్ లొకేషన్ ఆధారంగా నిందితుల కదలికలను గుర్తించి విజయవాడలో దంపతులిద్దరిని అరెస్ట్ చేశారు. వారిని విచారిస్తే మనోజ్ కుమార్ తో పాటు మరొకరి వివరాలు తెలిసాయి. 15 లక్షల రూపాయల విలువైన 54 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.8 కిలోల వెండి సామాగ్రిని స్వాధీనం చేసుకుని మనోజ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో యువకుడి కోసం గాలిస్తున్నారు. శివకుమార్ నేర చరిత్రను పరిశీలించిన పోలీసులు ఆశ్చర్యపోయారు. అతడిపై ఇప్పటి వరకు రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 100 కేసులు నమోదైనట్లు తెలిసింది. ముందుగా ఇతడు ఒక ఊరుని ఎంపిక చేసుకుంటాడు. వారితో కలిసి అక్కడ అద్దెకు దిగుతాడు. ఆ ప్రాంతంలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యం చేసుకుని రాత్రిళ్లు దోచుకుని పరారైపోతాడు. ఇలా ఇప్పటి వరకు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి తదితర ప్రాంతాల్లో దొంగతనాలు చేసినట్లు తేలింది. ఈ నెల 14వ తారీఖున ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామం శివారు విలోచనాపురంలో 14/7/2026 తేదీన రాత్రి ఒక దొంగతనం జరిగింది. దాంట్లో దొంగలు ఇన్వెట్స్ ఆప్షన్లో లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి 40 గ్రాముల బంగారం, సుమారు 3 కేజీల వెండి దొంగిలించడం జరిగింది. అలాగే నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఉడా కాలనీలో 19/7/2026 తేదీన 2 ఇళ్లలో తాళాలు పగలగొట్టి నేరం జరిగినట్లు నున్న పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదైనవి. ఈ 3 కేసుల్లో కూడా మన సిపి రాజశేఖర బాబు గారి ఉత్తర్వుల ప్రకారం మన ఏసీపీ గారు సత్యానందం పర్యవేక్షణలో నున్న సిఐ గారు అలీ గారు, అలాగే ఎస్ఐ క్రైమ్ ఎస్ఐ పండు ద్వారా వారి సిబ్బంది కలిసి తోట శివకుమార్, అలాగే తుమ్మల మనోజ్ కుమార్ మరియు తోట శివకుమార్ భార్య తోట వరలక్ష్మి వీళ్ళ ముగ్గురిని కూడా ఈరోజు అదుపులో తీసుకుని వారి దగ్గర నుంచి సుమారు 54 గ్రాములు బంగారు వస్తువులు, అలాగే సుమారు 3 కేజీలు వెండి వస్తువులు స్వాధీనం చేసుకోవడం అయింది. సుమారు ఈ కాస్ట్, ఈ రికవరీ చేసుకున్న కాస్ట్ సుమారు 15 లక్షల రూపాయలు విలువ ఉంది. దీంట్లో తోట శివకుమార్ అన్న అతను ద నేటివ్ ఆఫ్ వైజాగ్. ఇతని పైన సుమారు 100 కేసులు పైగా దొంగతనం, ఇంటి దొంగతనం ఉంది. గత నెల 17వ తేదీన ఇతను జైలు నుంచి రిలీజ్ అవడం అయింది.
ఇతనితో పాటు వేరే అభిషేక్ అన్న అతను ఇతని నిడదవోలు, వీళ్ళిద్దరూ కూడా కలిసి జైల్లో పరిచయం. అలాగే వీళ్ళకి తుమ్మల మనోజ్ కుమార్ ఫ్రెండు, ఇతను ఇక్కడ మన మామీ కాలనీలో షెల్టర్ ఇచ్చాడు. ఈ షెల్టర్లో ఉండి వీళ్ళు ఈ నేరాలు చేయడం జరిగింది. దీంట్లో అభిషేక్ నిడదవోలు అతన్ని పట్టుకుని పోయిన బంగారు వస్తువులు సర్ ప్రక్రియకు ఒక్కో రోజే మిగిలి ఉంది. జిల్లాలో ఓటుండి ఇప్పటికీ ఫారాలు తీసుకుని వారికి, తీసుకున్నా తిరిగి ఇవ్వని వారికి డిజిటైజేషన్ చేయించుకునే ఆఖరి అవకాశం ఇది. జిల్లాలో 17,13,445 మంది ఓటర్లుంటే ఇప్పటికీ 15,91,652 మందివి డిజిటలైజేషన్ పూర్తి చేస్తారు. మిగిలినవి 1,21,793 మందిలో మృతులు 55,230, శాశ్వతంగా వలస వెళ్లిన వారు 33,693, అందుబాటులో లేని వారు 2 ప్రాంతాల్లో ఓట్లున్నవారు 28,581 మంది, ఇతరులు 142 మంది ఉన్నారు. వీరేకాక బిఎల్ఓలు 3 సార్లు ఇళ్లకు వెళ్లినా ఫోన్ల ద్వారా ప్రయత్నించిన 4,147 మంది ఓటర్లు అందుబాటులోకి రాలేదు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్లో ఎన్యూమరేషన్ పత్రాల సమర్పణకు నేటితో గడువు ముగియనుంది. జిల్లాలో ఓటుండి ఇప్పటికీ ఫారాలు తీసుకుని వారికి, తీసుకున్నా తిరిగి ఇవ్వని వారికి డిజిటైజేషన్ చేయించుకునే ఆఖరి అవకాశం ఇది. జిల్లాలో 17,13,445 మంది ఓటర్లుంటే ఇప్పటికీ 15,91,652 మందిని డిజిటలైజేషన్ పూర్తి చేశారు. మిగిలిన 1,21,793 మందిలో మృతులు 55,230, శాశ్వతంగా వలస వెళ్లిన వారు 33,693, అందుబాటులో లేని వారు 2 ప్రాంతాల్లో ఓట్లున్నవారు 28,581, ఇతరులు 142 మంది ఉన్నారు. వీరేకాక బిఎల్ఓలు 3 సార్లు ఇళ్లకు వెళ్లినా ఫోన్ల ద్వారా ప్రయత్నించిన 4,147 మంది ఓటర్లు అందుబాటులోకి రాలేదు. అందుబాటులోకి రాని వారిలో ఎవరైనా దూర ప్రాంతాల్లో ఉన్న ఫారాలు అందకపోయినా, నింపడం తెలియకపోయినా ఈసీఐ నెట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని బుక్ కాల్ విత్ బిఎల్ఓ ఆప్షన్ను ఎంపిక చేసుకోవచ్చు. అందులో ఓటర్ ఐడి, పోలింగ్ బూత్ నంబర్ ఏదో ఒకటి ఎంటర్ చేస్తే బిఎల్ఓ పేరు వస్తుంది. అక్కడ ఓటరు తన ఫోన్ నంబర్ నమోదు చేశాక వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే బిఎల్ఓకు సమాచారం వెళ్లి ఫోన్ చేస్తారు. సందేహాల నివృత్తికి డిజిటైజేషన్ దశను తెలుసుకోవచ్చు. జిల్లాలో ఇంకా 53,405 మందికి మ్యాపింగ్ పూర్తవలేదు. మ్యాపింగ్ కాని వారికి అధికారులు నోటీసులు ఇస్తారు. రేషన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ వంటి 11 రకాల ధృవపత్రాల్లో ఏదో ఒకటి చూపించి పేరు నమోదు చేసుకోవచ్చు. భవిష్యత్తు అవసరాలకు తగిన నైపుణ్యాలతో కూడిన ఇంజనీర్లను తయారు చేసే దిశగా కీలక అడుగు వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి సీఈఓ సాగిలి షాన్ మోహన్ తెలిపారు. ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ సంయుక్తంగా చేసుకున్న ఒప్పందం భవిష్యత్తు అవసరాలకు తగిన నైపుణ్యాలతో కూడిన ఇంజనీర్లను తయారు చేసే దిశగా కీలక అడుగని అన్నారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగంలో 4 దశాబ్దాల అనుభవం కలిగిన మంగళగిరికి చెందిన ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ సంయుక్తంగా పరిశ్రమ ఆధ్వర్యంలో 2 ఏళ్ల ఎంటెక్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. విజయవాడలోని హయత్ ప్లేస్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో జేఎన్టీయూకే రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్ శ్రీనివాసరావు మరియు ఎలక్ట్రానిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ డి రామకృష్ణ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి సీఈఓ సాగిలి షాన్ మోహన్, జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ భాగస్వామ్యంతో జేఎన్టీయూకే విద్యా నైపుణ్యం, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అనుభవం కలిసి వచ్చి ఐఓటీ మరియు ఎంబెడెడ్ సిస్టమ్స్ రంగాల్లో పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన పాఠ్యాంశాలను రూపొందించనున్నాయన్నారు. తరగతి గది బోధనతో పాటు ఆధునిక ప్రయోగశాలల్లో శిక్షణ, పరిశ్రమలో ఇంటర్న్షిప్లు, నిపుణుల మార్గదర్శకత్వం, ఎలక్ట్రానిక్స్లో థీసిస్ ప్రాజెక్టులు ఈ కోర్సులో భాగంగా ఉంటాయన్నారు. మొదటి విడతలో జేఎన్టీయూకే 25 మంది విద్యార్థులను చేర్చుకోనుందని అన్నారు. జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ రైల్వేలు, తయారీ, విద్యుత్, స్మార్ట్ మౌలిక వసతులు వంటి అనేక రంగాల్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కీలక సాంకేతికతగా మారిందన్నారు.
జాతీయ విద్యా విధానం పరిశ్రమ విద్యా సంస్థల భాగస్వామ్యానికి అనుభవాధారిత విద్యకు ప్రాధాన్యమిచ్చిందని తెలిపారు. ఎలక్ట్రానిక్స్తో కుదిరిన ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులు వాస్తవ పరిశ్రమ సమస్యలపై పనిచేసే అవకాశం పొందడంతో పాటు పరిశ్రమకు సిద్ధమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటారని చెప్పారు. ఎలక్ట్రానిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO డి రామకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం పరిశ్రమలు నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడుతున్న మార్పులు ప్రతి దేశం స్వయం సమృద్ధి సాధించే అవసరాన్ని పెంచుతున్నాయని, అదే సమయంలో నైపుణ్యం కలిగిన ఇంజనీర్ల కొరత దేశాల అభివృద్ధిని ప్రభావితం చేస్తున్నారు. ఈ కార్యక్రమం దేశంలోని ఇతర పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలకు ఆదర్శంగా నిలిచి ఇలాంటి మరిన్ని పరిశ్రమ విద్యాసంస్థల భాగస్వామ్యాలకు నాంది పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పిల్లల్ని స్టూడెంట్స్ని ఆ టెక్నాలజీకి ఎక్స్పోజర్ చేయట్లేదు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటున్నారు. అంటే పిల్లలకి చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్కి ఎలాంటి సొల్యూషన్స్ కావాలి, దానికి ఇండస్ట్రీస్ ఏం చేస్తున్నాయి అనేది వీళ్ళు తెలుసుకోవాలి. అంటే చదువుకున్నప్పుడే ఇండస్ట్రీలతో ట్రైనింగ్ అయ్యి ఇంటర్న్షిప్ చేస్తూ ఆ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని దానికి ఏ విధంగా మనం సొల్యూషన్స్ కనుక్కోవాలనేది అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు వాళ్ళు చదివిన చదువుకు ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చి జాబ్స్లో జాయిన్ అయ్యాక ఇంకా బాగా కంట్రిబ్యూట్ చేయగలరు. సో ఆ దిశలో JNTU కాకినాడ ఎలక్ట్రానిక్స్ రామకృష్ణ గారు ముందుకు రావటం, వారు మాకు ఒక అవకాశాన్ని కలా చేయడం వలన వాళ్ళతో మేము ఇప్పుడు MOU చేసాం మీ అందరి సమక్షంలో. అందులో ఏంటంటే ముఖ్యంగా 25 మంది ప్రతి సంవత్సరం 25 మంది స్టూడెంట్స్ని మెరిట్ బేస్డ్గా తీసుకొని వాళ్ళందరికీ ఒక 1 year మా దగ్గర చదువుతారు. నెక్స్ట్ 1 year వాళ్ళ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలోనే వాళ్ళు ఇంటర్న్షిప్ తీసుకుంటారు. ఆ ఇంటర్న్షిప్ చేసే టైంలో వాళ్ళందరికీ ఇంటర్న్షిప్ ఫెలోషిప్ ఇస్తారు. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు కూడా కల్పిస్తారు అన్నమాట. ఈరోజు JNTU కాకినాడతో MTech IoT అనే టెక్నాలజీతో స్టార్ట్ చేయడానికి MOU జరిగింది. ఈ కోర్సు ద్వారా ఒక 25 మెంబర్స్ ఇండస్ట్రీకి కావాల్సినట్టుగా న్యూ టెక్నాలజీస్లో, ప్రజెంట్ టెక్నాలజీస్లో ఎట్లా బిల్డ్ చేయాలి అనే దాని మీద కోర్సు రన్ అవుతుంది. ప్రాక్టికల్గా మేము ఆల్మోస్ట్ ఒక 3 decades నుంచి ఇండియన్ రైల్వేస్కి ఈ IoT టెక్నాలజీస్ ఇండిజీనియస్గా, అంటే మన విజయవాడ నుంచి తయారు చేసి ఆల్రెడీ 98% ఆఫ్ ఇండియన్ రైల్వే సిగ్నల్స్ని కంట్రోల్ చేస్తున్న టెక్నాలజీని, దీనికి కావాల్సిన ప్లాట్ఫామ్ అంతా మనం విజయవాడ నుంచి డెవలప్ చేసాం. అదే టెక్నాలజీని ఈరోజు రకరకాల పర్పస్కి వాడుతున్నాం. అదే దాని మీద ఇప్పుడు ఈ 25 మెంబర్స్ స్టూడెంట్స్కి MTech కోర్స్ బిల్డ్ చేసి ఎవ్రీ ఇయర్ ఒక 25 మెంబర్స్ని స్కాలర్షిప్తో మేము రన్ చేస్తాం. విజయవాడలో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ శ్రీ దుర్గా 23వ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఇన్స్టాలేషన్ ఆఫీసర్ డాక్టర్ GV మోహన్ ప్రసాద్ సమక్షంలో నూతన అధ్యక్షుడిగా AL ప్రేమ్ కుమార్, కార్యదర్శిగా KVD రమేష్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. నూతన కార్యవర్గం తమ కంటే మరిన్ని ఘనమైన కార్యక్రమాలు చేపడుతుందని పూర్వ అధ్యక్షుడు KV శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ శ్రీ దుర్గా 23వ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం విజయవాడలోని ఒక హోటల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇన్స్టాలేషన్ ఆఫీసర్గా హాజరైన PDG డాక్టర్ GV మోహన్ ప్రసాద్ నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి రోటరీ సిద్ధాంతాలను వివరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా రోటరియన్ AL ప్రేమ్ కుమార్, కార్యదర్శిగా రోటరియన్ KVD రమేష్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. గత సంవత్సర అధ్యక్ష కార్యదర్శులైన రోటరియన్ KV శ్రీనివాసరావు, రోటరియన్ T నాగేశ్వర్లు నూతన కార్యవర్గానికి బాధ్యతలను అప్పగించి అభినందనలు తెలియజేశారు. అనంతరం పూర్వ అధ్యక్షుడు KV శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా రోటరీ శ్రీ దుర్గా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలియజేశారు. గత 16 నెలల కాలంలో ఉయ్యూరు రోటరీ హాస్పిటల్లో 1.5 కోట్ల రూపాయలతో, పిందమనేని సిద్ధార్థలో 60 లక్షల రూపాయలతో గ్లోబల్ గ్రాంట్ ప్రాజెక్టులను పూర్తి చేశామని చెప్పారు. ఇటీవల విజయవాడలో తక్కువ ఖర్చుతో నాణ్యమైన పరీక్షలు అందించేలా రోటరీ శ్రీ దుర్గా తపాడియా డయాగ్నోస్టిక్స్ లాబొరేటరీని కూడా ప్రారంభించినట్లు పేర్కొన్నారు. రోటరీ శ్రీ దుర్గా 23వ నూతన కార్యవర్గ సమావేశానికి విచ్చేసిన అందరికీ మీడియా తరఫున మా అభినందనలు. గత 22 సంవత్సరాలుగా రోటరీ శ్రీ దుర్గా విజయవాడ వారు ఎన్నో సమాజానికి పనికొచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గత 16 నెలల కాలంలో సుమారుగా 1.5 కోటి రూపాయల వ్యయంతో ఉయ్యూరులో
రోటరీ ఐ హాస్పిటల్లో ఒక గ్లోబల్ గ్రాంట్ ప్రాజెక్టు, పిన్నంనేని సిద్ధార్థ గన్నవరంలో ఒక 60 లక్షలతో ఒక గ్లోబల్ గ్రాంట్ ప్రాజెక్టు, పోయిన వారమే విజయవాడలో ఒక ల్యాబొరేటరీ తక్కువ ఖర్చుతోటి నాణ్యమైన టెస్టులు చేయడానికి వీలుగా రోటరీ శ్రీదుర్గ తపాడియా డయాగ్నోస్టిక్స్ అని ఒక ల్యాబొరేటరీని స్థాపించడం జరిగింది. పోయిన సంవత్సరం జిల్లాలో స్మాల్ కప్స్ కేటగిరీలో 34 అవార్డులు తెచ్చుకొని జిల్లాలోనే ప్రథమంగా నిలిచింది. పాలిటెక్నిక్ విద్యార్థులకు అత్యుత్తమమైన బోధనను అందిస్తూ ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నామని నున్నలోని వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చైర్మన్ నారెడ్ల నర్సిరెడ్డి తెలిపారు. విద్యార్థులకు ప్రతి ఏటా 100% ప్లేస్మెంట్స్ కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 170 పాలిటెక్నిక్ కళాశాలలు ఉంటే 100% ప్రవేశాలు అయిన అతి కొద్ది కళాశాలలో తమ కళాశాల కూడా ఉండటం గర్వకారణమని చెప్పారు. నున్నా వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో పాలిటెక్నిక్ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కళాశాలలో అందించే విద్యాబోధన, ప్లేస్మెంట్ శిక్షణ తరగతులు, గతంలో సాధించిన ప్లేస్మెంట్స్ గురించి విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ నారెడ్ల నర్సిరెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం తమ 2 పాలిటెక్నిక్ కళాశాలలో 100% సీట్లు భర్తీ అయ్యాయని చెప్పారు. గతేడాది తమ కళాశాలలో పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్న్షిప్లోనే ఉద్యోగాలు సంపాదించారని చెప్పారు. పాలిటెక్నిక్లో 100% ప్లేస్మెంట్ రావడం జరిగిందన్నారు. దాని పర్యవసానంగానే తమ కళాశాలలో 100% ప్రవేశాలు జరిగాయని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 170 పాలిటెక్నిక్ కళాశాలలు ఉంటే అందులో కొన్నిటిలో మాత్రమే 100% ప్రవేశాలు జరిగాయని, అందులో తమ కళాశాలలు కూడా ఉండడం గర్వకారణమన్నారు. ఈ సంవత్సరం ఇక్కడ చేరిన విద్యార్థులకు మొదటి సంవత్సరం నుంచే ప్లేస్మెంట్ల కోసం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రణాళికతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని తెలియజేశారు. వికాస్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ కొండయ్య మాట్లాడుతూ మొదటి సంవత్సరం తరగతులు నేటి నుంచే ప్రారంభం అయ్యాయని, పునశ్చరణ కార్యక్రమం చాలా కోలాహలంగా, ఉత్సాహంగా జరిగిందన్నారు. తమ కళాశాలలో 100% ప్రవేశాలు అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అత్యుత్తమ విద్యాబోధనను అందిస్తున్నామని చెప్పారు. తమ విద్యార్థులు 98% ఉత్తీర్ణత సాధిస్తున్నారని తెలిపారు. మంచి హాస్టల్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలియజేశారు. ఈ సంవత్సరం పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో మా కాలేజీలో 2 పాలిటెక్నిక్ కాలేజీలో 2 కాలేజీలో కూడా 100% పిల్లలు జాయిన్ అవ్వడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ మా స్టూడెంట్స్ అందరూ కూడా పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇంటర్న్షిప్లోనే జాబ్ సంపాదించడం అనేది అనుకుంటున్నాం. లాస్ట్ దాదాపు 100% ప్లేస్మెంట్స్ పాలిటెక్నిక్లో రావడం జరిగింది. దాని పర్యవసానమే ఈ రోజున స్టేట్లో దాదాపుగా 170 కాలేజీలు ఉంటాయి. 100% అయిన కొద్ది కాలేజీలో, ఆ కొద్ది కాలేజీలో మా 2 కాలేజీలు ఉన్నాయని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. మరి ఈ సంవత్సరం ఇక్కడ చేరిన పిల్లలకు కూడా 3 సంవత్సరాల తర్వాత మొదటి సంవత్సరం నుంచే ప్లేస్మెంట్ యాక్టివిటీస్ మామూలుగా 25 సిలబస్తో పాటు ప్లేస్మెంట్ యాక్టివిటీస్ కూడా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేసి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేయటం వల్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. మా ఒక ప్రణాళికతోటి స్టూడెంట్స్కి ఈ విధంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఈరోజు ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ఈరోజు నుంచి మొదలుపెట్టాం. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా కోలాహలంగా, చాలా ఉత్సాహంగా జరిగింది. మేము స్టూడెంట్స్ కూడా ఎంతో ఉత్సాహంగా, మా కాలేజీలో 100% అడ్మిషన్స్ అనేది అయినాయి. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మేము దీనికి కారణం అత్యున్నతమైన విద్యాబోధన. మాకు ప్లేస్మెంట్ అనేది కాదు, స్టూడెంట్ బయటకు వెళ్తుంటే మేము వాడికి మంచి నాలెడ్జ్ ఇవ్వటం అనేది మా ప్రథమ ఎజెండాగా పెట్టుకున్నాం. వాళ్ళకి ప్లేస్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళకి తప్పనిసరిగా పాస్ అయిన ప్రతి ఒక్కరికి మంచి ప్లేస్మెంట్ ఇస్తున్నాం. మాకు ఒకసారి చూస్తే ఒక 3 ఇయర్స్ రికార్డ్ చూస్తే మాకు 98% పాస్ పర్సంటేజ్ అనేది మాకు పాలిటెక్నిక్లో మేము సంపాదించాం. దానితోనే అర్థమవుతుంది మాకు మంచి ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి ఇవ్వడం మాకు జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.